ఓం భూ వరాహాయ నమః. అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రం, శ్రీ విశ్వచక్రం, అనంత కేశవ ఛానల్. అనంత విశ్వంలో 800 కోట్ల మంది దేహాల్లో సందేహాలు పరిష్కార నిమిత్తమై మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి పరమ పరిష్కారాన్ని అఖండ మహాసంకల్పంగా ఈరోజు స్వాతి నక్షత్రం, పంచమి తిథి, పాల్గొన మాసం, ఆదివారం నిశ్చితార్థ అనేక విషయాల సందేహాల పరిష్కార నిశ్చితార్థ నిమిత్తమై, అంటే ఎంగేజ్మెంట్ నిమిత్తమై ఈరోజు అఖండ మహాసంకల్పాన్ని యక్ష ప్రశ్నల ద్వారా మహాభారతంలోని అరణ్య పర్వంలో చివరిలో యక్షుని ద్వారా ధర్మరాజు 124 ప్రశ్నల జ్ఞాన, ధర్మ, సత్య మానవ జీవితానికి సర్వజనులకు ప్రస్తుత వర్తమాన కాలంలో అత్యవసరమైనటువంటి విషయాలుగా దీన్ని అనంత కేశవ ఛానల్ అఖండ మహాసంకల్పంలో వ్యాసం వందే జగద్గురు అనేటువంటి పరమ నిశ్చితార్థాన్ని, ఎంగేజ్మెంట్ను నిశ్చయం చేసుకుంటూ వ్యాస మహర్షులకి విశ్వవీక్షణగా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, ప్రస్తుతానికి చిరంజీవి అనేటువంటి నిశ్చితార్థ భావంతో, దృఢమైనటువంటి భావంతో వికర్ష మహర్షులు, భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షులు, సప్త మహర్షులు, సకల మహర్షులు మానవ దేహానికి, దైవానికి, అనంతమైన కాలానికి, మానవ జీవిత పరిష్కార చతుర్విధ పురుషార్థ నిశ్చయ నిమిత్తమై అఖండ మహాసంకల్పంలో విమర్చబడి ఉన్నందున స్పష్టంగా మహర్షులు పరమ ప్రమాణం వ్యాసం వందే జగద్గురు. ప్రస్తుత కాలంలో వర్తమాన కాలంలో అత్యవసరమైనటువంటి యక్ష ప్రశ్నల్ని అఖండ మహాసంకల్పంలో విశ్లేషణ నిమిత్తమై 124 ప్రశ్నలు యక్షుల వారు ధర్మరాజుకి మహాభారతంలో వ్యాస మహర్షుల విరచితంగా సకల మానవాళికి, సకల మానవ దేహాలకు స్థూలంగా అందించేటువంటి ప్రశ్నలు జవాబులుగా ఇప్పుడు వర్తమాన కాలంలో ప్రశ్నించేవారు లేరు, జవాబులు చెప్పేవారు లేని సందర్భంలో యక్ష ప్రశ్నల్ని విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యాస మహర్షుల 4 వేదములు, 18 పురాణములు, అనేక రహస్యములతో కూడినటువంటి 18 పురాణములు మానవ దేహానికి 18 సూక్ష్మ దేహ ఇంద్రియములకు సంబంధించినదిగా చెప్పబడి నిర్ధారణ చేయబడి ఉన్నది. దీన్ని ఎంగేజ్మెంట్ చేయవలను. వీక్షకులు అనేకమైన విస్తారమైనటువంటి వీక్షణ ద్వారా ఎంగేజ్మెంట్ చేసేటువంటి నిమిత్తమై అనేక వీక్షణల ద్వారా విశ్వవ్యాప్తంగా సుదీర్ఘమైనటువంటి విశ్లేషణలుగా యథాశక్తిగా స్వానుభవంతో యథాశక్తిగా చేసేటువంటి విశ్వ ప్రయత్నంలో భాగంగా దీన్ని కొంచెం స్థిమిత జ్ఞానాగ్ని కర్మ దగ్ధాని అనేటువంటి భగవద్గీత వచనాన్ని అనుసరించి జ్ఞానం మాత్రమే అత్యంత విలువైంది. అనంతమైనటువంటి విశ్వంలో ఏ జ్ఞానము, వేద పురాణ సంబంధితమైనటువంటి జ్ఞానం అత్యుత్తమైనది. వేద పురాణ జ్ఞానాన్ని యథాశక్తితోటి దాన్ని ప్రమాణ రూపంలో ప్రజ్ఞానం బ్రహ్మ, ఓం ప్రమాణాయ మహా, ఓం ప్రజ్ఞానం బ్రహ్మ, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ, అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రం,
కర్తవ్యమే విశ్వసేవ అనేటువంటి 7 అంశాల శ్రీ విశ్వచక్రం ద్వారా 15 సంవత్సరాల విశ్వ ప్రయత్నంలో భాగంగా యక్ష ప్రశ్నల ద్వారా అఖండ మహాసంకల్పాన్ని నిర్ధారణ నిశ్చయము చేసుకునే నిమిత్తమై 124 ప్రశ్నల్ని అనేక వీక్షణల ద్వారా లైవ్ ద్వారా విశ్లేషించుకుంటూ ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం అయ్యే నిమిత్తమై అఖండ మహాసంకల్పం యొక్క కార్యాచరణ కూడా నిశ్చితార్థం చేసుకుంటూ అఖండ మహాసంకల్పంలో ఏం జరుగుతుంది, ప్రతినిత్యం అనంత విశ్వాలలో ఏం జరుగుతుంది అని అంటే అఖండ మహాసంకల్ప శ్రీ విశ్వచక్ర 3 సత్యాలని విశ్వవ్యాప్తం చేసేటువంటి నిమిత్తమై ప్రతినిత్యం అఖండ మహాసంకల్పాన్ని చెప్పుకుంటూ చతుర్విధ పురుషార్థాన్ని స్వాధ్యాయం చేస్తూ శ్రీ విశ్వచక్రానికి అభిషేకం చేస్తూ నవవిధ భక్తి యోగాన్ని సమన్వయం చేసుకుంటూ విశ్వరూపార్చనగా నవవిధ భక్తి యోగ సమన్వయ విశ్వరూపార్చన, విశ్వంతా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని నవవిధ భక్తి యోగ సాధనగా పంచమహాయజ్ఞాన్ని విశ్లేషించుకుంటూ ప్రతినిత్యం శ్రీ విశ్వచక్రానికి అభిషేకం, నవవిధ భక్తి యోగ సమన్వయ విశ్వరూపార్చన, అఖండ మహాసంకల్పం అనంత విశ్వాలలో ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. దీంట్లో 108 దివ్య దేశాల్లో పరమాత్మని స్వయంభూ పరమాత్మని ఆవాహన చేసుకుంటూ 12 జ్యోతిర్లింగాల పరమాత్మని ఆవాహన చేసుకుంటూ స్వయంభూ పరమాత్మని ఆవాహన చేసుకుంటూ 118 అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారిని ఆవాహన చేసుకుంటూ పంచభూత లింగాల్లోని పరమాత్మని ఆవాహన చేసుకుంటూ నవ నారసింహ క్షేత్రాల్లోని పరమాత్మని ఆవాహన చేసుకుంటూ ప్రతినిత్యం అనంత విశ్వాలయంలో ఈ అఖండ మహాసంకల్పం, నవవిధ భక్తి యోగార్చన, విశ్వచక్ర అభిషేకం, పంచమహాయజ్ఞ విశ్లేషణ ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. ఇది నిర్ధారణ నిశ్చయము. ఈ నిశ్చయాన్ని సంకల్ప రూపంలో విశ్వవ్యాప్తం చేయడమే పరమ సంకల్పమైనది. ఈ సంకల్పాన్ని నిశ్చయం చేసుకొని నిర్ధారణ కాగలిగితే ఎంగేజ్మెంట్లో ఎంతమంది ఆయనను సంకల్ప నవవిధ భక్తి యోగార్చన విచారణ అవగాహన చేసుకుంటూ తర్క విచారణ చేసుకుంటూ సభ్యులు కాగలరు, ఎంగేజ్ కాగలరు అనేటువంటి విషయ నిమిత్తం అఖండ మహాసంకల్పం 4 చతుర్విధ పురుషార్థాలు, అనంతమైనటువంటి కాలం, 4 ఆశ్రమాలు, నవవిధ భక్తి యోగాలు 9, పంచమహాయజ్ఞాలు 5, 4, 9, 5, 18. ఈ 18 పురాణాల రహస్యంగా వ్యాస మహర్షుల వ్యాసం మందే జగద్గురు, తిరుగులేనటువంటి ప్రతి ఒక్క కలియుగంలో 5126 సంవత్సరాలు ఎవరు మాట్లాడిన దేహాన్ని గురించి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి, విశ్వాన్ని గురించి ఒక్క అక్షరం మాట్లాడినా అది వ్యాస భగవానుల ప్రసాదితమే అనేటువంటి విషయాన్ని సర్వజనులు గుర్తించుకుంటూ 800 కోట్ల మందికి అవగాహన అయినటువంటి విషయమే. ఇది ప్రత్యేకంగా చెప్పేది కాదు. ద్వాపరయుగంలోనే 4 పైల మహర్షి, వైశంపాయన మహర్షి, జైమిని మహర్షి, సుమంత మహర్షికి 4 వేదాలు విభజన చేసి 19 పురాణాలని ప్రసాదించాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి పురాణ పురుష గోవింద అంటారు. ఒక్కసారి 8 ప్రశ్నలు, రోజుకు ఒక 8 ప్రశ్నలు ధర్మరాజుకి యక్షుల ద్వారా వేయబడినటువంటి ప్రశ్నలు 8. అనంత విశ్వంలో 800 కోట్ల మంది సర్వజనుల దేహాలకు ఈ ప్రశ్నలు విశ్లేషణ అవగాహన చేసుకుని ప్రస్తుత వర్తమాన కాలంలో అనేక రంగాల్లో ఉండేటువంటి వారు కూడా ఈ ప్రశ్నలు జవాబుల్ని దేహానికి అన్వయం చేసుకోగలిగితే
కొంత స్థూలమైనటువంటి జ్ఞానం కలిగేందుకు కొన్ని సందేహాలు, దేహంలో ఉన్నటువంటి సందేహాలు నివృత్తి అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఒకటవ ప్రశ్న, సూర్యుడిని ఉదయింపచేసేది ఎవరు అనేటువంటి ప్రశ్నని యక్షుల ద్వారా వేసినప్పుడు ధర్మరాజు ద్వారా పరబ్రహ్మం అనే సమాధానం వచ్చింది. ఈ పరబ్రహ్మం అనేటువంటి జవాబు స్థూలంగా మాత్రమే మనకి అవగాహన అవుతుంది. పరబ్రహ్మం అనేటువంటిది అదే అనంత విశ్వసేవా కేంద్రంలో అఖండ మహాసంకల్పంలో శ్రీ విశ్వచక్రం ద్వారా అనేక విశ్లేషణలు స్థూలంగా, సూక్ష్మంగా, కారణంగా, మహాకారణంగా 4 దశలుగా ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అని 4 విభాగాలుగా ఉన్నటువంటి స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణదేహంగా ఉన్నటువంటి విశ్లేషణలు అనేక వీడియోల ద్వారా జరిగింది. దీన్ని ప్రేరణ కలిగించడం అనంత విశ్వంలో 800 కోట్ల మంది దేహాలు, దీన్ని ప్రేరణ కలిగించడమే పరమాత్మ ప్రీతి నిమిత్తమై, పరమాత్మ ఇచ్చగా, పరమాత్మ ప్రేరణచే, పరమాత్మ ప్రీతికై, పరమాత్మ అఖండ మహాసంకల్పంగా విశ్వవ్యాప్తం చేయడమే పరమ కర్తవ్యమై ఉంది. అందుకని పరబ్రహ్మం అని చెప్పినప్పుడు సూర్యుడిని ఉదయింపజేసేది ఎవరు అని యక్షులు ప్రశ్నించినప్పుడు ధర్మరాజు పరబ్రహ్మం అని చెప్పడం. బ్రహ్మం అంటే బ్రహ్మదేవుడా అంటే కాదు అనేటువంటి జవాబు వస్తుంది. దీన్ని ఇంకా విచారణ చేసుకుంటే, విశ్లేషణ చేసుకుంటే, పరబ్రహ్మం అంటే త్రిమూర్తి బ్రహ్మ సరస్వతుల ద్వారా సృష్టి విధి విధానాలను ఇవ్వబడింది. లక్ష్మీనారాయణ ద్వారా నిరంతరం మోస్తూ ఉన్నది, ఇస్తూ ఉన్నది పరమ భూమాత. నిరంతరం ప్రాణశక్తిని విష్ణు భగవానుడు నిరంతరం ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు. శివ భగవానుడు జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. ఈ భూలోకం 84 లక్షల జీవరాశులు, సకల జీవరాశికి మళ్ళీ పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, 14 లోకాలని ఈ త్రిమూర్తి స్వరూపం, సృష్టించబడినటువంటి త్రిమూర్తి స్వరూపాన్ని ఏకాత్మ రూపం అంటారు, ద్వికాత్మ రూపం అంటారు, త్రిమూర్తి స్వరూపం అంటారు. ఏకాత్మ ఒకే పరమాత్మ, 2 ప్రకృతి పరమాత్మ, 3 రూపంలో బ్రహ్మ, విష్ణు, శివుడు త్రిమూర్తి స్వరూపంగా 3 రూపాలుగా, 2 రూపాలుగా ప్రకృతి పరమాత్మగా, ఒకే రూపంగా పరమాత్మగా భావించవచ్చు అనేటువంటి భావాన్ని 4 వేదాలు, 12 పురాణాలు, వ్యాసం మందే జగద్గుణం వ్యాస మహర్షులు నిర్బంధంగా స్పష్టపరిచారు. ఇంకా దీంట్లో వివాదానికి ఆస్కారమే లేదు. అందువల్ల పరమాత్మని పరబ్రహ్మం, త్రిమూర్తి స్వరూపాన్ని పరబ్రహ్మం, ఏకాత్మ రూపంలో భావించగలిగితే పరబ్రహ్మం, 2 రూపాల్లో గ్రహించగలిగితే ప్రకృతి పరమాత్మ, ఆత్మ పరమాత్మ, 3 రూపాల్లో గ్రహించగలిగితే బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, బ్రహ్మ సరస్వతులు, లక్ష్మీనారాయణులు, శివపార్వతులు ఏ రకంగా భావన చేసుకోగలిగినా, జ్ఞాన రూపంలో ఏ విధంగా విశ్లేషణాత్మకంగా భావన చేసుకోగలిగినా స్పష్టమైనటువంటి భావసారం, జ్ఞానసారం అందుతుంది ఎవరికైనా అనేటువంటిది పరమాత్మ. పరమాత్మని పరబ్రహ్మం అన్నారు. పరబ్రహ్మాన్ని కూడా అది అన్నారు. తత్వమసి, తత్వమసి అది అని కూడా అన్నారు. అది పరమాత్మ, పరబ్రహ్మం 3 ఆ విధాలుగా దాన్ని విశ్లేషణ చేసుకుంటూ ధర్మరాజు సూర్య భగవాన్ని ద్వాదశాతుల సృష్టి నిర్వహణ క్రమంలో ధర్మరాజుకి ఆ జ్ఞానం ఉన్నది కాబట్టి ఈ సృష్టిని నిరంతరం జ్ఞానశక్తిని, నిరంతర ప్రాణశక్తిని సూర్య భగవానుడు ప్రసాదిస్తున్నాడు. కాబట్టి సూర్య భగవానుని ప్రత్యక్ష సూర్యనారాయణ స్వామిని, ద్వాదశాదిత్య సూర్య భగవానుని పరబ్రహ్మం
ఉదయింప చేస్తున్నాడో పరబ్రహ్మ శక్తి సూర్య భగవానుడు యథాతథంగా ఉన్నది అనేటువంటి జవాబు చెప్పబడింది. రెండవ ప్రశ్న, సూర్యుని చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? రెండవ ప్రశ్నగా సూర్యుని చుట్టూ ఎవరు తిరుగుతున్నారు అని వేసినప్పుడు ఒక సూర్య భగవాన్నేనా విశ్వ నిర్వహణ జరిపేది, విశ్వాన్ని నిర్వహించేది అనేటువంటి సామాన్యంగా వేసుకున్నప్పుడు ప్రశ్న, ఈ సృష్టి విధి విధానంలో సృష్టి ఆవిర్భావ జ్ఞానంలో ధర్మరాజు ద్వారా చెప్పబడినటువంటి సమాధానం దేవతలు. దేవతలు అంటే 12 మంది ద్వాదశాయతులు, విశ్వ సృష్టిలో ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, అశ్విని దేవతలు, వీరందరితో నవగ్రహాలు, వీరందరితోటి విశ్వం నిర్వహణ జరుగుతుంది అనేటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధి జ్ఞానాలు కలిగినటువంటి ధర్మరాజు ద్వారా దేవతలు. సూర్యుడి చుట్టూ ఎవరు తిరుగుతున్నారంటే దేవతలు. ఈ సృష్టిని నిర్వహణ పరమాత్మ స్వయం శక్తితోటి నిర్వహణ జరుగుతూ ఉన్నది అనేటువంటి జవాబుని చెప్పడం జరిగింది రెండవ ప్రశ్నగా. మూడవ ప్రశ్నగా సూర్యుడిని అస్తమింపజేసేది ఏది అంటే సూర్యుడిని అస్తమింపజేసేది ఏది అని ధర్మరాజు ప్రశ్న వేసినప్పుడు ధర్మరాజు ధర్మము. సూర్యుడు ఉదయించటం అస్తమించటం రెండూ జరుగుతుంది. ఈ కారణం ఏంటి అన్నప్పుడు భూమి నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఈ తిరుగుతున్న కారణంగా సూర్యుడు తిరుగుతుంటాడు, భూమి తిరుగుతుంటుంది. ఈ రెండు తిరుగుతున్నటువంటి కారణంగా ఉదయము అస్తమానము రెండు ఉన్నాయి. ఇది భూమి యొక్క ధర్మము. ఓం ప్రకృతి నమః వికృతి నమః అమ్మవారి 108 నామములో ధర్మాయ నమః అని అంటారు. ధర్మస్వరూపంగా భూమి ఉన్నది, పరమ ధర్మస్వరూపంగా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి సూర్యుడిని అస్తమింపజేసేది భూమి తిరగటం కారణంగా అనేటువంటి సూక్ష్మ జ్ఞానంగా ధర్మరాజు ద్వారా లోకానికి సర్వ జనులకు ప్రస్తుత వర్తమాన కాలానికి అత్యవసరమైనది ధర్మము అనేటువంటి సమాధానాన్ని చెప్పడం జరిగింది. మనం అఖండ మహాసంకల్పంలో చతుర్విధ పురుషార్థాల్లో ధర్మము అర్థము కామము మోక్షము అవసరం. ధర్మము అంటే సాక్షాత్తు భూమి, అమ్మవారిని పరమాత్మ హృదయంలో ఉంచుకొని 14 లోకాల్లో భూమిలోకాన్ని స్వామి హృదయంలో ఉంది అనేటువంటి తత్వాన్ని అఖండ మహాసంకల్పంలో అంత కేశోచ్చారణలో అనేక విశ్లేషణలో చూసుకున్నాము. 4వ ప్రశ్న, సూర్యుడికి ఆధారమైనది ఏది? ఉదయాస్తమయాలు తిరగటం ద్వారా ఉన్నాయి. పరమాత్మని పరబ్రహ్మమే ఉదయింపజేస్తున్నాడు, చుట్టూతా దేవతలు ఉన్నారు. అయితే సూర్యునికి ఆధారమైనది ఏది అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు సత్యము అనేటువంటి జవాబు చెప్పడం జరిగింది. అది స్థూలంగా ఉంది సత్యము. దాన్ని సూక్ష్మంగా విశ్లేషణ చేసుకుంటే సత్యము అంటే సాక్షాత్తు వ్యాపించిన పరమాత్మ తత్వము, పరబ్రహ్మ తత్వము, శాశ్వతమైనది, సర్వజీవుల్లో ఉంటూ అంతర్వైద్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటిది షడ్గుణైశ్వర్య తత్వాన్ని అనేక విశ్లేషణ ద్వారా చేసుకున్నాము. శాశ్వతమైనటువంటి వ్యాపించిన రూపం కలిగినటువంటి శాశ్వతమైనటువంటి పరమాత్మ అనేటువంటి సత్యము. దాన్ని విశ్లేషణ చేసుకుంటే అనేకమైనటువంటి పరమ సత్యం శాంతి పర్వంలో వ్యాస మహర్షుల ద్వారా, అనుశాసనిక శాంతి పర్వంలో భీష్మ పితామహుల ద్వారా, మరియు భగవద్గీత 700 శ్లోకములలో సత్యానికి సంబంధించిన అద్భుతమైన షడ్గుణైశ్వర్య తత్వ విశ్లేషణ ఉన్నది. దాన్ని అనేక వీడియోల ద్వారా విశ్లేషించుకున్నాము. 5వది, మనిషి దేని వల్ల శ్రోత్రియుడు అవుతాడు? మానవుడు దేని వలన బుద్ధిమంతుడవుతాడు అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు ధర్మరాజు వేదాధ్యయనం వలన అని చెప్పడం జరిగింది. వేదాధ్యయనం వలన అంటే వేదాలు సకల మానవులు చదవగలరా అంటే చదవలేరు. అందుకని పురాణాలని అధ్యయనం చేయవచ్చు.
దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. వేదాలను అధ్యయనం చేయడం అంటే గురుముఖత మంత్రాలని అధ్యయనం చేసుకుంటూ మంత్రాలని ధారణ చేయటం, యజ్ఞ యాగాది క్రతువులకు మంత్రాన్ని అమలు చేయటం ఒకటి, మంత్ర భావాన్ని తెలుసుకోవటం అధ్యయనం చేసి చేసుకోవటం ఒకటి. ఈ వేద అధ్యయనాన్ని ఎవరైనా 18 పురాణాన్ని తెలుగు భాషలో ఉన్నాయి. ప్రస్తుత జ్ఞాన భాండాగారం యూట్యూబ్ ఛానల్లో అనేకం ఉన్నాయి. ఎవరైనా స్వయంగా అధ్యయనం చేయవచ్చు. ప్రతి మానవ దేహం కులాతీతంగా ఎవరైనా అధ్యయనం ఛానల్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనేటువంటి నవవిధ భక్తి యోగాల్లో శ్రవణ భక్తి ద్వారా ఎవరైనా వినటం ద్వారా స్పష్టంగా వినటం ద్వారా బ్రహ్మశ్రీలు బ్రహ్మజ్ఞానులు ఎంతో మంది ప్రవచనాలు చేసి ఉన్నారు. గంటల ప్రవచనాలు ఉన్నాయి, తెలుగులోనే ఉన్నాయి. ఎవరైనా స్వాధ్యాయం చేసి బుద్ధిమంతులు కావచ్చు అనేటువంటి ధర్మరాజు విశ్లేషణగా మనం చేసుకుంటున్నాము. ఇది ఎంగేజ్మెంట్ నిమిత్తమై విశ్లేషణ ఎందువల్ల అంటే చాలా మంది యక్ష ప్రశ్నల్ని యూట్యూబ్ ఛానల్లో చేసి ఉన్నారు. దీన్ని అనేక మందిలోకి అఖండ మహాసంకల్పమే మహర్షుల ద్వారా పరమ పరిష్కారంగా వ్యాసం వందే జగద్గురు అనేటువంటి ప్రమాణాన్ని విశ్వ చక్రం ద్వారా విశ్వవ్యాప్తం చేసేటువంటి సంకల్పాన్ని నిశ్చితార్థం చేయటం నిమిత్తమై ఎంగేజ్మెంట్ నిమిత్తమై ఈ ప్రశ్నల్ని జవాబుల్ని విశ్లేషణ చేసుకోవటం జరుగుతుంది. దీన్ని లైవ్లో కూడా చేసే ప్రయత్నాన్ని రాత్రి 9 గంటలకి చేసే ప్రయత్నం సుదీర్ఘమైనటువంటి వీక్షణ ద్వారా చేద్దాము. చేసేటువంటి ఆ సంకల్పం దృఢమైనటువంటి సంకల్పం ఉన్నది. అందువల్ల వేదాధ్యయనం వల్ల దేని వల్ల 6వ ప్రశ్న దేని వలన మానవుడు మహత్వాన్ని పొందుతాడు అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు తపస్సు ద్వారా, తపస్సు అనంటే ఏకాగ్రతగా మానవ దేహానికి సంబంధించినటువంటి తత్వాన్ని గుర్తించి, పరమాత్మ యొక్క తత్వాన్ని గుర్తించి, మానవ దేహం యొక్క వాస్తవాన్ని గుర్తించి, పరమాత్మ తత్వాన్ని గుర్తించి, చతుర్విధ పురుషార్థ నిశ్చయం చేసుకుని ఏకాగ్రతగా ఇంద్రియాలని, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి అంతఃకరణాన్ని బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి దేహానికి సంబంధించిన 4 దశల్ని పంచేంద్రియాలు శబ్ద, రూప, స్పర్శ, రస, గంధాదులు జ్ఞానేంద్రియాలని స్పష్టంగా నిగ్రహం కలిగి నియమాన్ని గ్రహించి ఉండటం ద్వారా ఏకాగ్రతగా పరమ కర్తవ్యాన్ని అమలు చేయటమే, ఇంద్రియ నిగ్రహం కలిగి ఏకాగ్రతగా దృఢ సంకల్పాన్ని అమలు చేయటమే, అఖండ మహాసంకల్పాన్ని అమలు చేయటమే పరమ కర్తవ్యంగా పరమాత్మకి సమర్పిస్తూ నిష్కామ కర్మగా చేయటమే తపస్సు. ఈ తపస్సుని కలియుగంలో విశ్లేషణ, విచారణ, తర్కం చేసుకుంటే ఎవరైనా ప్రతినిత్యం చేయవచ్చు. మహత్వం కలుగుతుంది తపస్సు వలన అనేటువంటి విశ్లేషణ చేయటం జరిగింది. దేని వలన మానవునికి అత్యుత్తమ సహాయం లభిస్తుంది, సహాయవంతుడు అవుతాడు. మానవుడికి సహాయం చేసేది, సహకరించేది ఏది ఉత్తమంగా అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు దృఢ సంకల్పం అన్నా, చూడండి ద్వాపరయుగంలో దృఢ సంకల్పం అన్నా, అందువల్ల అఖండ మహాసంకల్పం అత్యుత్తమైనది. అఖండ మహాసంకల్పంలో 4 అంశాలు: అనంతమైనటువంటి కాలం, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ. దీన్ని ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం చేసుకోగలిగితే దృఢ సంకల్పం అన్నా అని ధర్మరాజు స్థూలంగా చెప్పడం జరిగింది. మనం సూక్ష్మంగా దీన్ని అనేక విశ్లేషణ ద్వారా, స్పష్టంగా విచారణ ద్వారా తర్కించుకోవచ్చు. ఎవరి ద్వారా అయినా. వ్యాసం వందే జగద్గురు అనేటువంటి నిశ్చితార్థాన్ని ఎవరు చేసుకున్నారో వ్యాస మహర్షులు ప్రస్తుతానికి చిరంజీవి. ఆయన జ్ఞానాన్ని ఒక బిందు రూపంలో ప్రసాదించగలిగిన స్థితి ఈ రోజు కూడా ఎవరికైనా ఉన్నది.
దీనికి దురితక్షయ ద్వారా అనేటువంటి దురితం కర్మ వలన కర్మలు చేయడం ద్వారా అనేక జన్మల కర్మలు దేహంలో దురితక్షయంగా అసతోమ సత్కమయ అసత్య రూపంలో ఉన్నది, అజ్ఞాన రూపంలో ఉంది. అసతోమ సత్కమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఆది భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆది దైవ జ్ఞానము, మూడు జ్ఞానాలు అసత్యం వలన తమస్సు వలన మృతులు అవుతున్నారు అనేటువంటి నిర్ధారణ ఈ శ్లోకం ద్వారా వ్యాస మహర్షులు వ్యాసం మందే జగద్గురు అనేటువంటి పరమ స్పష్టమైన శ్లోక నిర్ధారణ అది. దానివల్ల దృఢ సంకల్పం వలన మానవుడికి దృఢ సంకల్పమే, ఏ మనిషికి మనిషి సహాయం చేయలేడు. దృఢ సంకల్పం ద్వారా స్పష్టమైనటువంటి సహకారం నిరంతరం అందుతుంది. 8 మానవులు దేని వలన బుద్ధిమంతులు అవుతున్నారు, బుద్ధిమంతుడు అవుతాడు. 800 కోట్ల మంది దేహాలకు ఇవ్వబడినటువంటి ప్రశ్న, మానవుడు దేని వలన బుద్ధిమంతుడు అవుతాడు అనేటువంటి ప్రశ్నకి జవాబుగా పెద్దలను వృద్ధులను సేవించటం వలన అనేటువంటి జవాబు చెప్పడం జరిగింది. ఇక్కడ పెద్దలు అంటే ఎవరు, వృద్ధులు అంటే ఎవరు అనేటువంటి ప్రశ్నని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని విశ్లేషించుకున్నప్పుడు పెద్దలు అంటే గృహంలో తల్లిదండ్రులు, తాతలు, నానమ్మలు, మరియు జ్ఞాన విషయంలో జ్ఞాన సంబంధించినటువంటి విషయంలో పెద్దవారు, కొన్ని అధికారిక పదవుల సంబంధ విషయాల్లో వారు పెద్దవారు అనేటువంటి రకరకాల ఇవి వస్తాయి. కానీ వీటిల్లో సూక్ష్మంగా భావిస్తే అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రం అనంత కేశవ ఛానల్ ద్వారా విశ్వచక్రం ద్వారా యథాశక్తిగా వృద్ధులు అంటే పెద్దలు అంటే తల్లిదండ్రులే వృద్ధులు, ఎందుకంటే పితృ యజ్ఞం అంటారు. ఈ పితరులు అనేటువంటి స్థానం మాతృదేవో భవ పితృదేవో భవ అనేటువంటి ఋషి ప్రమాణం. వ్యాసం మందే జగత్తు, వ్యాసం అనడం ద్వారా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఆచార్యులు అంటే మహర్షులే ఆచార్యులు, ఆత్మస్థితిలో చరించినటువంటి వారు, ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం గ్రహించి పురుషార్థాల్లో చరించేటువంటి వారు, నిరంతరం సత్ప్రవర్తన కలిగినటువంటి మానవ దేహం, శీల సంపద కలిగినటువంటి మానవ దేహం కలిగినటువంటి వారు ఆచార్యులు. అది ఏ కుల దేహమైనా కానీ, ఏ లింగ దేహమైనా కానీ అనేటువంటి నిర్ధారణ, నిశ్చయము, ఎంగేజ్మెంట్ అనంత కేశవ ఛానల్ ద్వారా జవాబుని విశ్లేషించుకోవడం జరిగింది. రాత్రి లైవ్లో 8 ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు, యక్షుల ద్వారా ధర్మరాజుకి వేయబడినటువంటి వ్యాసం మందే జగద్గురు అనేటువంటి పరమ నిర్ధారణ ఎంగేజ్మెంట్ చేసుకుంటూ రకరకాల గురువులు ఎవరు, శిష్యులు ఎవరు అనేటువంటి ప్రస్తుత వర్తమాన కాలంలో దేవుడు ఎవరు, గురువు ఎవరు అనేటువంటి కుతర్కాలు జరుగుతూ ఉంటాయి. గతంలో 5126 సంవత్సరాలు జరిగాయి, జరుగుతూ ఉంటాయి. కానీ వ్యాసం మందే జగద్గురు అనేటువంటి ప్రమాణాన్ని ఎవరు గ్రహించినా 4 వేదాలు, 18 పురాణాలు, సమస్త వేద వాంగ్మయాన్ని వ్యాస మహర్షులు ప్రస్తుత కాలంలో చిరంజీవి. ఇది పరమ నిర్ధారణ. ఎవరైనా తర్కించి విచారించుకోవచ్చును. ఆయన్ని స్మరించుకొని ఎవరైనా ప్రవచనం కానీ ఎవరైనా ప్రమాణాన్ని కానీ అందించగలిగితే విశ్వవ్యాప్తం అవుతుంది. అది వ్యాప్తి రూపంలో వ్యాప్తమా అన్నారు. దీంట్లో సందేహానికి ఆస్కారమే లేనటువంటి వ్యాసం మందే జగద్గురం స్పష్టంగా విష్ణు స్వరూపమే వ్యాస మహర్షుల వారు. భక్త్యా భగవంతం నారాయణ మధ్య వికర్ష మహర్షుల వారు స్పష్టంగా విష్ణు స్వరూపమే. విష్ణు స్వరూపం అంటే శివస్వరూపం, బ్రహ్మస్వరూపమే, త్రిమూర్తి స్వరూపమే. విష్ణు అంటే వ్యాపకత్వం అనేటువంటి తత్వాన్ని, విస్తార వ్యాప్త అనేటువంటి తత్వాన్ని చెప్పబడింది. కాబట్టి వికర్ష మహర్షులు పరావ్యూహ అత్య విభవ అంతర్యామి అంతర్వైద్య తత్సర్వం వ్యాప్త పరమాత్మ స్థిత అనేటువంటి అఖండ మహాసంకల్పంలో నవవిధ భక్తి యోగార్చనలో ప్రతినిత్యం విశ్వచక్రానికి అభిషేకం చేసుకుంటూ మంత్ర పుష్పాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. పంచమహాయజ్ఞాలలో విశ్లేషణ చేసుకుంటూ మంత్ర పుష్పాన్ని అంతర్వైద్య తత్సర్వం వ్యాప్త పరమాత్మ స్థిత
పుష్ప రూపంలో జ్ఞానాన్ని వికసింపజేసేది పరమాత్మే అనేటువంటి పరమ నిర్ధారణ నిశ్చయం ఎందుకు చేసుకోలేదు? కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వ్యాప్తి చేయండి. అనేక వీక్షణల ద్వారా యక్ష ప్రశ్నలు వ్యాసం మందే జగద్గురు అనేటువంటి తత్వంగా అనేక వీక్షణల ద్వారా మీ ముందుకు రాగలము. లైవ్లో కూడా విశ్లేషించుకునేందుకు అవకాశం ఉంది.